హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పన్నీర్ పలావ్ చేస్తున్నానండి. పన్నీర్ పలావ్ కోసం ఏ పదార్థాలు తీసుకున్నాను ఒకసారి చూడండి. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా తీసుకున్నాను. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక టమోటా, ఒక ఆనియను కట్ చేసి ఆనియన్ తీసుకున్నాను. వాటిని కట్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నా. తర్వాత పన్నీర్ తీసుకొని పన్నీర్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకున్నా. నేను కుక్కర్లో చేస్తున్నానండి పలావ్. కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్లో ఒక 1 క్యూబ్ బటర్ వేసాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కరిగాక చెక్క, లవంగము, ఇలాచీ, షాజీరా, సారీ, అనాస, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపు తీసుకొని బటర్ కరిగాక దాంట్లో వేసి కొద్దిసేపు వేయించాను. వేయించిన ఆయిల్లోకి అంతా స్పైసీ అంతా వేగాక దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసి వేయించాను. ఎందుకంటే ఆ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ ఆయిల్లో కలుస్తుంది. అది టేస్ట్ బాగుంటుంది, పుదీనా కొత్తిమీర ఫ్లేవరు. తర్వాత అది కొంచెం మగ్గాక ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ వేసి కొంచెంసేపు మూత పెట్టాను. కొంచెం మగ్గాక తర్వాత టమోటా వేసాను. టమోటా వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, లైట్గా ఉప్పు, పసుపు వేసి వేయించి మూత పెట్టాను కొంచెంసేపు 2 minutes. అవి వేగాక బాగా తర్వాత ధనియాల పొడి, పసుపు అండ్ గరం మసాలా వేసాను. అవి వేయించుకున్నాను. నేను కారం పొడి వేయలేదండి. కారం పొడి పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం వేయలేదు. కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసాను. ఇవన్నీ వేగాక కొంచెం బాగా మెత్తబడి బాగా వేగాక కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుందనగా ఒక 4 స్పూన్లు పెరుగు వేసానండి. పెరుగు వేసి పెరుగుని బాగా కలిపాను. తర్వాత పెరుగు బాగా వేగాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదండి. అప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి కొంచెంసేపు వేయించాను. వాటిల్లో ఆ స్పైసీస్ అన్నీ పన్నీర్ పట్టేలాగా వేయించి కొంచెంసేపు మూత పెట్టి ఒక 3-4 minutes పెట్టానండి. అలాగే తర్వాత పన్నీరు వేగిన తర్వాత నేను 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. తర్వాత బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. మరి కొంచెం వేగిపోయింది. పన్నీర్ ఎక్కువ వేగితే గట్టి పడిపోతుంది. కాబట్టి కొంచెం 3-4 minutes వేగాక తర్వాత నీళ్ళు 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్ళు పోసానండి. నీళ్ళు పోసి కొంచెం ఉప్పు చూసుకున్నాను. ఉప్పు తక్కువైతే ఉప్పు సరి చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ వేసేసాను. రైస్ వేసి ఒక్కసారి గరిటెతో కొంచెం తిప్పి అలా కలబెట్టి తర్వాత మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి ఓన్లీ 2 విజిల్స్ మాత్రమే పెట్టుకున్నానండి నేను పన్నీరు పలావ్. అలా అయితే కొంచెం బాగా ఉడికిపోతుంది, పలావ్ పొడిగా ఉంటుంది. 2 విజిల్స్ అయినాక స్టవ్ కట్టేసాను. కుక్కర్ పక్కకు పెట్టేసి కొంచెం ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత తీసి ఓపెన్ చేశాను. నా పన్నీర్ పలావ్ రెడీ అండి.